తిరుపతి రూరల్ మండలం పి మల్లవరం పంచాయతీలో పింఛన్ల పండుగ అట్టహాసంగా నిర్వహించుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాలతో ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేస్తున్న టీడీపీ సీనియర్ నేత మనోహర చౌదరి పెంచిన 4,000 రూపాయల పింఛన్తో పాటు అదనంగా 3,000 రూపాయల పంపిణీ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు కళ్ళలో ఆనందం కనిపిస్తుందన్న మనోహర్ చౌదరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారన్నారు. అందరికీ నమస్కారం. విలేక సోదరులందరికీ శ్రీమల్లవరం గ్రామ పంచాయతీలో గాంధీనగర్ అనే విలేజ్లో ఉన్నాం. మేము ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో వృద్ధా పెన్షను ముందుగానే 3 నెలలు మేము ఇస్తాము, నెలకి 1000 రూపాయలు అనేసి అని ముందే ప్రకటించినాడు. తర్వాత 4,000తో కూడా కలిపి 7,000 ఇస్తామని ఎలక్షన్ ముందే చెప్పాడు. ఆ మాట ప్రకారము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయలు ఇచ్చిన దానికి వృద్ధులంతా చాలా సంతోషంగా ఉన్నారు. మేము ఇన్నాళ్ళు వైసీపీకి వేసి చాలా ఇబ్బంది పడినాము. పెన్షన్ తీసుకునేదానికి ఆదివారం వస్తే ఇంక బ్యాంకు లేదు, తర్వాత వాలంటీర్ లేడు అని చెప్పేసి చాలా అగసాట్లు పడినాము. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంటి దగ్గరికి వచ్చి 7,000 ఇస్తున్నారు. అది కూడా ఇంక ప్రతి నెల 4,000 ఇస్తారని చెప్పేదానికి వాళ్ళ ఆనందానికి అంతు లేకుండా ఉంది. వైఎస్ఆర్ పార్టీలో చాలామంది పెన్షన్లు కూడా ఇవ్వకుండా తినేసినారు వాలంటీర్లు. ఇప్పుడు అటు లేకుండా సచివాలయ సిబ్బంది ద్వారా తెలుగుదేశం కార్యకర్తలను పెట్టుకొని కూడా పెన్షన్ ఇస్తూ ఆనందంగా ఉన్నారు వాళ్ళు.